హలో ఆల్, నేను మీ రచన శృంగవరపు. వెల్కమ్ టు ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. శ్రీలీల ఈ పేరు గురించి చెప్పుకోని అవసరం లేదు. టాలీవుడ్లోకి ఎంటర్ అయినటువంటి 3 yearsలోనే ఆల్మోస్ట్ ఆల్ ఒక టాప్ హీరోయిన్ స్టేజ్కి అయితే తను ఎదిగింది. అయితే తనతో పాటు వచ్చినటువంటి కృతి శెట్టి కావచ్చు, భాగ్యశ్రీ బోర్సే అంటే తన తర్వాత వచ్చిన వాళ్ళు కావచ్చు, వీళ్ళకి శ్రీలీలకి ఒక డిఫరెన్స్ అయితే అందరికీ కనిపిస్తూ ఉంటుంది. అదేంటంటే తనతో పాటు తనకు అటు ఇటుగానే వచ్చినటువంటి ఈ యంగ్ ఎవరైతే నటీమణులు ఉన్నారో వాళ్ళు కూడా ఆల్మోస్ట్ ఆల్ తినలాగే కొంచెం డిజాస్టర్స్ చూశారు. అంటే శ్రీలీల నటించిన సినిమాలో గుంటూరు కారం సినిమా మినహాయించి కొంచెం పెద్ద సినిమాలు మినహాయిస్తే, భగవంత్ కేసరి లాంటి సినిమాలు మినహాయిస్తే ఆల్మోస్ట్ ఆల్ తను నటించిన 3 సినిమాలు వరుసగా ఫెయిల్ అవ్వడం, 4 సినిమాలు డిజాస్టర్స్ ఉండడం, ఆఖరికి మొన్న మధ్య వచ్చినటువంటి కాలీవుడ్ ఎంట్రీ పరాశక్తి కూడా డిజాస్టర్ అవ్వడం జరిగింది. అయితే ఇన్ని డిజాస్టర్స్ ఉన్నప్పుడు యూజువల్గా అటువంటి హీరోయిన్స్ ఫేడ్ అవుట్ అయిపోతారు. అందుకే భాగ్యశ్రీ బోర్సే కూడా పెద్ద కనిపించట్లేదు. చిన్న చిన్న సినిమాల్లో పోతినేని రామ్తో చేసింది, అది కూడా పోయింది. అంతకుముందు తను ఎంతో ఆప్షనల్గా ఎన్నుకున్నటువంటి రవితేజ సినిమా కూడా పోయింది. ఆ తర్వాత షీఈ్ ఆల్మోస్ట్ ఆల్ తను ఎవరు గుర్తుపెట్టుకోలేదు. అలాగే కృతి శెట్టి చూసుకుంటే ఆల్మోస్ట్ ఆల్ శ్రీలీలకు అప్పుడు కాంపిటేటర్గా కనిపించినటువంటి ఆ అమ్మాయి కూడా వరుసగా 3 డిజాస్టర్స్ పడేసరికి ఒక ఐరన్ రెగ్లాగా భావించి అందరూ తన్ని కూడా ఆల్మోస్ట్ ఆల్ మర్చిపోతూ ఉన్నారు. కానీ ఈ సందర్భంలో శ్రీలీల మాత్రం ఎలా నిలబడింది, ఇప్పటికీ కోలీవుడ్లో 2 మంచి సినిమాలు చేస్తుంది, అలాగే బాలీవుడ్లో కూడా గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతుంది. దీనికి వెనుకున్న కారణం ఏంటి, శ్రీలీల ఎలా సౌత్ నుంచి నార్త్కి దండయాత్ర చేస్తుందో ఈ వీడియోలో చూద్దాం. శ్రీలీలకి మిగిలిన యాక్ట్రెసెస్కి ఉన్నటువంటి ఒక డిఫరెన్స్ ఏంటంటే ఈ మధ్య వస్తున్నటువంటి ఈ జనరేషన్ నటీమణుల్లో యాక్టివ్గా ఎనర్జెటిక్గా డ్యాన్స్ చేసేవాళ్ళు, కొంత జంజీతో కనెక్ట్ అయ్యేటువంటి హీరోయిన్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. జంజీతో కనెక్ట్ అవ్వడం కావచ్చు, తను చేసిన యాక్టివ్ రోల్స్ అన్నింటిలో కూడా మంచిగా డ్యాన్స్ చేయడం కావచ్చు, హీరోలతో అంతే ఎనర్జెటిక్గా పెర్ఫామ్ చేయడం కావచ్చు, ఈ విషయాల్లో శ్రీలీల ముందుంది. అందులో తన ఎనర్జీ లెవెల్స్ అన్నవి తన స్టోరీ సెలెక్షన్స్లో కావచ్చు, తను చేసిన సినిమాలు డిజాస్టర్స్ అయినప్పటికీ కూడా ఆమె డాన్స్ని మాత్రమే ప్రేక్షకులు గుర్తుంచుకునేలా చేసింది. అందుకని తన కోలీవుడ్లో ఆల్మోస్ట్ ఆల్ టాలీవుడ్లో వరుస ఫెయిల్యూర్స్ ఉన్నప్పటికీ కోలీవుడ్లో తనకి వెంటనే పరాశక్తి, అది కూడా శివకార్తికేయన్ లాంటి హీరోతో ఒక పెద్ద అవకాశం వచ్చింది. అఫ్కోర్స్ అది కూడా డిజాస్టర్ అయింది. అదైనాక కాలీవుడ్లో ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ సూపర్ స్టార్గా అటు ఇటుగా వెలుగుతున్నటువంటి ధనుష్ D55 సినిమా కూడా తనే హీరోయిన్గా ఫైనల్ అయింది. ఇంతేకాకుండా ఈ ఒక్క సినిమా విషయం పక్కన పెడితే ధృవ్ విక్రమ్ బైసన్ సినిమాతో చాలా పెద్ద హిట్ అందుకున్నాడు, విక్రమ్ కొడుకు. సో ఆ సినిమాతో తన యాక్టింగ్ స్కిల్స్ ఏంటి, ఒక స్టార్ హీరో కొడుకు అయినప్పటికీ నెపోటిజం పేరుని దాటి తన నటనతో తను ప్రూవ్ చేసుకున్నాడు బైసన్ సినిమాతో. సో తను దీపక్ రెడ్డి దర్శకత్వంలో, డెబ్యూ డైరెక్టర్ దీపక్ రెడ్డి దర్శకత్వంలో ఇంకో సినిమాతో ఒక రొమాంటిక్ కామెడీతో రాబోతున్నారు. దాంట్లో ఫస్ట్ రుక్మిణి వసంత్ని అనుకున్నప్పటికీ కూడా శ్రీలీలని ఫైనల్గా కన్ఫర్మ్ చేశారు. యూజువల్గా రుక్మిణి వసంత్ని మళ్ళీ శ్రీలీలని ఇద్దరిని కంపేర్ చేస్తే రుక్మిణి తన యాక్టింగ్తో ప్రేక్షకుల్ని మెప్పించింది. సప్తసాగరాలు దాటి లాంటి సినిమాలో తను నటించినప్పుడు హీరో కన్నా కూడా తనతోనే ప్రేక్షకులు ఎంతో కనెక్ట్ అయ్యారు. తర్వాత తను కాంతారా 2లో చేసింది. తర్వాత ఆల్మోస్ట్ ఆల్ ప్రతి సినిమాలో కూడా తను ఆప్షన్గా చూస్తున్నప్పటికీ, తను ఆల్మోస్ట్ ఆల్ హిట్ కెరీర్లో ఉన్నప్పటికీ ఇంకో పక్కన వరుస డిజాస్టర్స్లో ఉన్న శ్రీలీల ఉంటే, శ్రీలీల వర్సెస్ రుక్మిణి వసంత్ వస్తే శ్రీలీలనే సెలెక్ట్ చేసుకున్నారంటే శ్రీలీలకు ఉన్నటువంటి ఒక క్రేజ్ని అయితే మనం అర్థం చేసుకోవచ్చు. సక్సెస్ కెరీర్లో ఉన్నప్పుడు ఇద్దరున్నప్పుడు ఎవరో ఒకరిని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకరు ఫెయిల్యూర్లో ఉండి ఇంకొకరు సక్సెస్లో ఉన్నప్పుడు కూడా ఫెయిల్యూర్లో ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నారంటే వాళ్ళకున్నటువంటి మార్కెట్ వాల్యూ కావచ్చు, వాళ్ళకున్నటువంటి రీచ్ కావచ్చు, వాళ్ళ ఫెయిల్యూర్ని సక్సెస్ని దాటుందని అయితే అర్థం చేసుకోవచ్చు. ఇదే శ్రీలీల విషయంలో నిజమే అర్థమవుతుంది. ఇకపోతే ఇది సౌత్ మార్కెట్ అంటే ఆల్మోస్ట్ ఆల్ తెలుగు అయిపోయింది, కాలీవుడ్ అయిపోయింది. నెక్స్ట్ తను బాలీవుడ్లో కూడా డెబ్యూ చేయబోతుంది. కార్తీక్ ఆర్యన్ సరసన అనురాగ్ బసు దర్శకత్వంలో తూ మేరీ జిందగీ హై సినిమాలోను, అలాగే ఇబ్రహీం అలీ ఖాన్తో దిలేర్ సినిమాలో కూడా తను నటించబోతుంది. హాలీవుడ్ యాడ్ ఫిలిమ్స్లో, అలాగే నేషనల్ బ్రాండ్స్ అయిన కళ్యాణ్ జ్యువెలర్స్, యాడ్లీ లాంటి వాటితో ఇప్పటికే ఆమె నార్త్ ఆడియన్స్తో కనెక్ట్ అయ్యింది. ఏదేమైనప్పటికీ సినిమాల కథ పరంగా, యాక్టింగ్ పరంగా చాలా విమర్శలు శ్రీలీల అందుకున్నప్పటికీ ఇప్పుడున్న తన అవకాశాల్లో ఏ ఒక్కటి హిట్ అయినా, బాలీవుడ్లో ఒకటి హిట్ అయ్యి ఒక కోలీవుడ్లో హిట్ కొట్టినా సరే మళ్ళీ తను ఒక ఉమెన్ సూపర్ స్టార్గా ఎదిగే అవకాశం అయితే ఉంది. చూద్దాం ఈ 3 సినిమాలు రిలీజ్ అయ్యాక ఇది శ్రీలీల కెరియర్ని ఎలా మలుపు తిప్పుతాయో. టాలీవుడ్లో మంచి డాన్సర్గా పేరు తెచ్చుకున్న ఆల్మోస్ట్ ఆల్ సినిమాల ద్వారా కొంత డిజాస్టర్స్ కెరియర్లో ఉన్న శ్రీలీలకి కాలీవుడ్ అలాగే బాలీవుడ్ కలిసి వస్తాయి అనుకుంటున్నారా లేదా కమెంట్స్లో తెలియజేయండి.